హాయ్! హలో! అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేఖా మీ తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, నేను కూడా బాగున్నానండి. అండ్ ఐ హోప్ మీరు కూడా బాగున్నారని సేఫ్‌గానే అనుకుంటున్నాను. సో, ఇక్కడొచ్చేసి మేము మా ఫామ్‌కైతే వచ్చామనమాట. సో, మామిడి తోపుకై దగ్గరికైతే వచ్చేసాము. సో, ఇదొచ్చేసి ఈవినింగ్ అండి. ఇంకా ఊరికి వెళ్ళాలి అనేసి ఇంకెట్లాగో ఆ దారిలోనే కదా అని చూసుకొని ఇట్లా కొన్నైతే ఉన్నాయి అక్కడ. సో, వాటినైతే ఇక్కడ తీసుకుంటున్నాం అనమాట. సో, ఆల్రెడీ మామిడికాయలన్నీ కోసేసి అమ్మేసారనమాట. సో, ఇవైతే కొన్నిగా ఉన్నాయి. ఎంత చిన్న కాయ గాయ్స్, విడిదిరితే ఆడుకుంటుంది కోసేసట్లా. సో దీన్ని అదేమో కనిపిస్తుందా? సో మేము ఇలా కోస్తున్నాం సో ప్రస్తుతానికి ఇవైతే కోసామన్నమాట. సో, అలా అయితే ఇక్కడ కొన్ని ఉంటాయి కదా, అవి కోసుకుంటూ ఉన్నాం అనమాట. సో, అంతా గడ్డంతా ఎండిపోయింది. సో, ఇంకా ఇక్కడైతే వాటర్ అయితే 6 మంత్స్‌కి 3 మంత్స్‌కి ఒకసారి వచ్చి ట్రాక్టర్‌తో పట్టుకోవాలన్నమాట చెట్లకైతే. సో, అలా ఉంది ఇక్కడ చూసారా? సో, ఇక్కడైతే ఇంకొంచెం ముందుకెళ్తున్నాము. ఇంకా ఏమైనా ఉన్నాయేమో చూద్దామనేసి. సో, మ్యాంగోస్ ఉంటాయని అనుకోలా. సో, అయినా వచ్చామన్నమాట. సో, ఎలాగ దారిలోనే కదా చూసుకొని వెళ్దాం అనే దీంతో వచ్చాము. సో, ఇక్కడైతే వెళ్తూ ఉన్నాము. ఇంకేమన్నా మిస్ అయిపోయిన కాయలు ఏమైనా ఉంటాయేమో చూద్దాంలే అన్నట్టుగా ఇక్కడికి వచ్చామన్నమాట. అంటే వీటిలో కొన్ని అంటే అరటి మామిడికాయలు ఏదో అంటారు కదండీ! అంటి మామిడికాయలు ఏదో అంటారు. సో, అవైతే చాలా స్వీట్‌గా ఉన్నాయన్నమాట. పులుపైతే అస్సలు లేదు చూసారా? సో, చాలా టేస్టీగా బాగున్నాయన్నమాట. ఇక్కడ నోటితోనే కొరికేస్తున్నాం అనమాట చూసారా? అయితే వీళ్ళ డాడీకి ఒక పింక్ కలర్ అనమాట. చాలా బాగుంది కలర్ అయితే. ఆ కలర్ కాయ కోసం వీళ్ళైతే చూడండి నాకు కావాలని అనుకుంటున్నారనమాట. ఈసారి అయితే మామిడికాయలకి అస్సలు రేట్ అయితే లేదండి. సో, ఏం చేయలేం కదా! సో, ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుందన్నమాట. సో, మేము ఇప్పుడైతే కొన్ని క్యూట్‌గా ఉండేవి కొంచెం ఇంట్రెస్ట్‌గా తినాలనిపించిన కాయ అయితే తింటూ ఉన్నాం అనమాట. చాలా బాగున్నాయి. సో, ఇక్కడైతే కోసుకున్న కాయలు కొన్ని వచ్చేసి ఇంకా తీసుకొచ్చేసాను. ఇంకా మేమేం బుట్ట అట్లేం తేలేదనమాట. ఇంకా చేత్తోనే ఇంకా తీసుకొచ్చి కార్లో అయితే పెట్టేస్తూ ఉన్నాము. సో, లాస్ట్ వీడియోలో రథోత్సవంకి సంబంధించి సీతారాములకు సంబంధించి పెట్టాను కదండి. సో, ఆ వీడియో చూసి ఎలా ఉంది ఏంటి నాతో షేర్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసి ఇంకా పక్కనే అనమాట. ఇంకా వేరే చెట్లు అక్కడైతే కొంచెం నీలం చెట్లు ఏదో ఉంది అంటే ఇంక అక్కడికైతే వెళ్తున్నాము. సో, ఇవే అనమాట. సో, ఇక్కడైతే ఆ కాయలు కోసుకున్నాం అనమాట. కొంచెం పెద్దగా ఉన్నవైతే కోసుకున్నాము. ఇవి పచ్చిగా ఉన్నప్పుడైతే చాలా పులుపు అనమాట. సో, మాగితే మాత్రం చాలా స్వీట్ వస్తుంది. నీలంకాయలు చాలా బాగుంటాయి. నాకైతే బేర్నెస్ ఆ తర్వాత నీలంకాయలు ఇవే ఇష్టమండి. సో, మిగతా ఏ కాయలు కూడా మల్లిక ఏదో చెప్తూ ఉంటారు కదా! ఆ కాయలు అయితే నాకు అస్సలు నచ్చదు. సో, అందుకోసం ఇక్కడ కొంచెం పెద్దగా ఉన్నవన్నీ కోసుకున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో, మన వీడియోస్కి నేను ఎక్స్పెక్ట్ చేసే లైక్స్ వచ్చేసి 100 లైక్స్ అనమాట. సో, మిస్ అవ్వకుండా లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. సో, అక్కడ నుంచి అయితే ఇంటికి వచ్చేసాను. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఊళ్ళో టేబుల్ రోస్ ఏదో అంటారు కదండి. సో, రోస్మెరీ ట్రీనో ఏమో నాకు అంత ఐడియా లేదు దాని నేమ్ అయితే. అదైతే తెచ్చారనమాట. సో, అదైతే ఇప్పుడు నాటేస్తూ ఉన్నాను. ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ డబ్బా. ఇందులోనే నాటేస్తున్నాను అనమాట. ఆ చెట్టు అయితే చూసారు చాలా బాగా బతికేసింది. సో, నెక్స్ట్ చూపిస్తాను. సో, ఇది కలర్ వచ్చేసి చాలా బాగుందనమాట. ఈ ఫ్లవర్ కలర్ వచ్చేసి
సో ఇక్కడ వచ్చేసి కొంచెం ఎర్రమట్టి ఉంది కదా, అదైతే వేసేస్తున్నాను. అందులో కొంచెం రాళ్ళు ఉంటే అవి తీసేస్తున్నాను అనమాట. ఇవైతే కొమ్మలే నాటాలండి, చెట్టు అయితే అవసరం లేదు. జస్ట్ కొమ్మ అలా కట్ చేసుకొని, చూసారా నేను ఇలా కొమ్మ తెచ్చాను ఊరు నుంచి. ఇంకా అక్కడైతే గుచ్చేస్తూ ఉన్నాను. చాలా బాగా బతికేసింది. నెక్స్ట్ డే అక్కడ ఫ్లవర్ కూడా వచ్చిందనమాట. చూసారు అక్కడ మొగ్గ ఉంది కదా, అది వచ్చేసి నెక్స్ట్ డేకి ఫ్లవర్ అయితే వచ్చిందనమాట. సో చాలా ఈజీగా బతికేసింది ఇదైతే. సో ఇలా అయితే నాటేసి పెట్టేశానండి. అయితే నేను అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిన దగ్గర ఇలాంటి చెట్టు ఒకటి తెచ్చాను కదండి. సో ఇది వచ్చేసి సేమ్ అట్లాంటిదే అనమాట. కలర్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. అది వచ్చేసి పర్పుల్, డార్క్ పర్పుల్ అనమాట. సో అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చింది. ఇది వచ్చేసి లైట్ మెరూన్ ఏదో వస్తుంది, చూపిస్తాను ఫ్లవర్ వచ్చిన తర్వాత. ఫైనల్గా ఇంకా నాటేసాను అనమాట. సో ఈ నర్సరీకి అయితే వెళ్ళాలండి, కొన్ని అయితే తెచ్చుకోవాలి. సో చూడాలి మరి. ఇక్కడైతే మా గీత వచ్చేసి ఇలా స్ప్రే చెయ్యి అని చెప్పి వాటర్ స్ప్రే బాటిల్ తెచ్చిందనమాట. సో అదంతా ఇంకా టైం వేస్ట్లే, ఫస్ట్ టైం నాడుతున్నాం కదా అని మళ్ళీ చేతితోనే వేసేసాను. సో ఇంక ఇట్లా వాటర్ చల్లేసి పైన అయితే పెట్టేస్తానండి. సో కాంపౌండ్ వాల్ ఉంది కదా, అక్కడైతే పెట్టేస్తాను. సో చూసారా ఇలా పెట్టేశాను ఇంటి దగ్గర.